దేవసములు వాల్మీకి మహాస్వామి వారి 10 రోజుల సందర్భంగా 70 సంవత్సరాల సందర్భంగా ఆయుష హోమం అలాగే మిగతా కార్యక్రమాలు కూడా మన దేవాలయ ధర్మాధికారి గారు సుబ్రహ్మణ్యేశ్వర గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా వజ్రోత్సవాలు అనేటువంటి సందర్భాన్ని మనం పరిస్థితులైతే ఇంతవరకు మాట్లాడిన మంగళలక్ష్మి గారు వారి వజ్ర సంకల్ప ఫలితమే ఈ దేవాలయ నిర్మాణం దేవాలయం అందరూ కూర్చొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. కొంతమంది మంగళలక్ష్మి గారు తెలియకపోవచ్చు, అందుకే చెప్తున్నాను. వారు సంకల్పించి నాలుగు వారు 500 మంది సమీకరించి సుమారు ఇప్పటి వరకు 16 కోట్ల బడ్జెట్తో 16 దేవాలయాన్ని మనం నిర్మించుకొని అన్ని కార్యక్రమాలు సజావుగా దివ్యంగా ఈ ప్రాంతంలో నిర్మిస్తున్నామంటే భాషకు బలమైంది మనం చెప్పుకోవాలి. ఆనాడు ఆశంకరాచార్య గారు ఆశుభ్రమైనటువంటి ఏవైతే స్తోత్రాలు లాంటివి ఉన్నాయో మనం పఠిస్తున్నాం. మరి ఆశుభ్ర వచ్చినాయి, వారి అమ్మవారి భక్తులు పడుతున్నాం. కానీ ఆ భక్తుల భక్తుల్ని మరణ కల్పించడానికి మహేశ్వర గారి ద్వారా మనం ఇవన్నీ నేర్చుకొని ఈ ప్రధాన పఠించాలి. అదే కాదు, ఆయన దయచేసి బయటలో ఒక దేశం తొందరపడతారు, ఎక్కడ పోదు మనం పోయినాం అందరూ నేర్చుకుంటున్నారు. దేవాలయ నిర్మాణం కేవలం కొందరు తెలుసుకోవాలని చెప్పి విషయం చెప్పడం జరుగుతుంది. అయితే రాజశేఖరాచార్య గారు చెప్పడం కానీ వారు సన్యాసి దీక్షలో ఉన్నప్పుడు బాల్య దశలో ఉన్నప్పుడు భిక్షాటేయ ఒక బీద అమ్మాయి బీద కుటుంబంలో నిలబడినప్పుడు ఆమె మంచి పండితురాలు, కానీ లక్ష్మీ పడాక్షం వేదాలు నా ఇంట్లో ఏమున్నాయా అని పెట్టడానికి చెప్పినప్పుడు ఆమె హిస్టరీ మొత్తం వాడు దైవ దృష్టితో చూసి కన్నదార స్తోత్రాన్ని పఠించగానే ఆమెకు ఆ కుటుంబానికి నిండు బంగారంతో పాటు అష్టైశ్వర్యాలు ఆకర్షించినది. అంటే వారిలో అంత శక్తి సామర్థ్యాలతో పాటు భక్తి ప్రబంధులు వాటిని పాటిస్తే మనకు కూడా అలాంటి భక్తి ప్రబంధులు వచ్చేటువంటి స్తోత్రాలను రాసినటువంటి మానవులు అని పఠించి మనం ఇక్కడ నదులు వెళ్తున్నాం. వారి కృపభావంలో ఉన్నాం. నాయచంద్రరావు మాట చెప్పారు, అవినాశి చంద్రమహాస్వామి గారు ఒక గ్రామంలో 12 సంవత్సరాల నుంచి వర్షాలు లేనప్పుడు గ్రామం నుంచి వారిని